సీజేపీ పార్టీకి లగ్న కుండలి ప్రకారం చూసుకున్నట్లయితే బుధాదిత్య యోగం ఉంది కాబట్టే ఇంత పెద్ద శక్తి వచ్చింది, ఇంత పెద్ద పవర్ఫుల్గా ఎదిగింది. రేపు ఈ పార్టీ వల్ల నరేంద్ర మోదీకి గండం ఏర్పడవచ్చు. ఈ పార్టీ దేశవ్యాప్తంగా మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ముగ్గురు అరెస్ట్ అవుతారు. ఈ పార్టీ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తున్నాడు. ఈయన జ్యోతిష్యం చెప్పాడంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత రివర్స్ లో జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఆశపెట్టి చివరికి 11కి పరిమితం అయిపోయేలా చేశాడు. అంటే తెల్లవారి ఏం జరుగుతుందో తెలియదు ఈయన మళ్ళీ జ్యోతిష్యం చెప్తాడు. మరి ఇప్పటి వరకు చెప్పొచ్చుగా, ఒక కొత్త పార్టీ వస్తుంది, అది ఈసీ నుంచి రిజర్వేషన్ చేసుకోదు, రిజిస్టర్ అవ్వదు, కానీ బీజేపీకి పెద్ద షాక్ ఇస్తుంది, ప్రభుత్వాన్ని దింపేస్తుంది త్వరలోనే అని ఇంతకుముందే చెప్పొచ్చుగా. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకు? దేశంలో పేపర్ లీకేజ్ అవుద్ది, ఆ పేపర్ లీకేజ్ వల్ల చాలా పెద్ద గందరగోళం ఏర్పడుతుంది, పార్లమెంటు సమావేశాలు కూడా ఆగిపోతాయి, నరేంద్ర మోదీ కూడా దిగొస్తాడు, ఆ చిన్న పిల్లలతో మాట్లాడతాడు అని చెప్పొచ్చుగా. అసలు ఈయన తెల్లారి అంటే పడుకొని లేచిన తర్వాత తెల్లారి లేస్తాడో లేడో తెలియదు. ఆయననే కాదు, ఎవ్వరికీ జ్యోతిష్యం తెలియదు. జ్యోతిష్యం అనేది ఉంది, కానీ జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా డబ్బులు తీసుకొని స్వార్థానికి ఉపయోగించుకోరు. ఏవో అటు ఇటు 4 చూసి చెప్పేస్తారు, కానీ జ్యోతిష్యం చెప్పే అంత గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. వాళ్ళు మన మధ్యలోనే ఉండరు, మన మధ్యలో ఉండడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. వాళ్ళు మనలాంటి సామాన్యుల దగ్గర ఉండలేరు. ఈ డబ్బుల కోసం, ఈ భోగాల కోసం, ఇలాంటి వాటి కోసం వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూడరు. అలాంటి వారికి జ్యోతిష్యం తెలుసు అనేవాడు మన దగ్గర ఉండడు, మన దగ్గర ఉండేవాడికి జ్యోతిష్యం తెలియదు. దాని పేరు చెప్పుకొని మన బలహీనతలతో ఆడుకొని పెద్ద వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు లాగేసి ఇష్టం వచ్చినట్లుగా ఇలా మాట్లాడడమే తప్ప, మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజమైనటువంటి తెలిసింది మాత్రమే చెప్పాలి. ఇలా ఎప్పుడూ ఏదో జరిగిన తర్వాత చెప్పడం ఎందుకు? ఇంకోటి ఇష్యూ జరుగుతుంది, ఆ ఇష్యూ గురించి మాట్లాడితే జనాలు ఏదో ఒకలా చూస్తారని చెప్పి ఇలాగా మాట్లాడడమే.